రాజమౌళి గారు హైప్తో చచ్చిపోతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? ఫైనల్లీ 15 ఇయర్స్ తర్వాత రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వారణాసి. ఓకే, ట్రైలర్లో ఉన్న ప్రతి షాట్ గూస్ బంప్స్ స్టఫ్ లాగా ఉన్నాయి. ట్రైలర్లో నాకు కొన్ని డీటెయిల్స్ దొరికాయి. టైటిల్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఎర్త్ మీద ఒక ఆస్ట్రాయిడ్ పడుతున్నట్టు ఒక టైం క్లాక్ లాగా రాముడి ధనస్సు బాణం లాగా కనిపిస్తున్నాయి. అలాగే వారణాసిలో ఏ మీద ఫ్లాగ్స్ ఉన్నాయి. అది అయోధ్య నగరం గురించి చెప్పాలని పెట్టారేమో. స్టార్టింగ్ సీన్ లో చూపించే ఈ షాట్ 512 CE లో ఉన్న వారణాసి. ఇప్పుడు వారణాసి ఇలా ఉంది. 512 CE అంటే కామన్ ఎరా, అంటే 512వ సంవత్సరం అని అర్థం. ఇక్కడ ఒక యాగం చేస్తున్నారు అని తెలుస్తోంది. నెక్స్ట్ షాట్ లో ఆ యాగం ఇక్కడ చూడొచ్చు. 2027 CE అంటే ఇప్పుడు 2025. 2 ఇయర్స్ తర్వాత 2027లో ఒక ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వచ్చింది. కానీ అది భూమి మీద పడలేదు. ఒక ఐస్ ముక్క మాత్రం పడినట్టు చూపించారు. ఈ ఐస్ షెల్ఫ్ మీద కొంతమంది ఉన్నారు. వాళ్ళు రుద్రాన్ని చేస్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ ఐస్ షెల్ఫ్ కింద ఒక విరిగిపోయిన బోట్ ఉంది. మేబీ అదే బోట్ లో రుద్ర ట్రావెల్ చేశాడేమో. వెంటనే స్క్రీన్ లో ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్ ఉంటుంది. పారాషూట్ లో ఉన్నది మన బాబాయ్ కావచ్చు. ఈ బ్యాక్ సైడ్ కొండను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షాట్ లో సేమ్ కొండ దగ్గర రుద్ర ఇక్కడ హిప్పోపొటమస్ లను ఒక మంకీ హెల్ప్ తో డైవర్ట్ చేస్తాడు. ఇదే బోట్ లో రుద్ర మందాకిని కూడా ఉన్నారు. తర్వాత కేవ్ లో హీరోయిన్ ని డ్రాప్ చేసి గాడెస్ కి సాక్రిఫైస్ ఇస్తుంటే హీరోయిన్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రుద్ర. అదే కేవ్ లో కొంతమంది గన్స్ తో ఇక్కడ ఉన్నారు. ఈ ట్రైలర్ మొత్తంలో నా మైండ్ ఇక్కడే స్టక్ అయిపోయింది. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? అవును, నేను అస్సలు అనుకోలేదు. క్యారెక్టర్ నేమ్ ఏమో రుద్ర, టైటిల్ వారణాసి, లాకెట్ కూడా శివుడిది. కానీ రాజమౌళి ఏమో రాముడు క్యారెక్టర్ చేస్తున్నాడు. 60 days షూట్ కంప్లీట్ అయిందన్నాడు. ఈ రామాయణం సీక్వెన్స్ మొత్తం మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉండేలా ఉంది. హనుమాన్ ఏమో చేతిలో చెట్టు పట్టుకున్నాడు. అది సంజీవినియా లేకపోతే యుద్ధకాండలో అది యుద్ధం చేస్తున్నప్పుడు వెపన్ లా యూజ్ చేస్తున్నాడో తెలియదు. ఈ తోక మీద రథం నడపడం ఏంటండి? ఎంత క్రియేటివిటీ, ఎంత ఇమాజినేషన్ ఉంటే ఇలాంటి సీన్స్ రాస్తారు. ఇక్కడ రథం తోలుతున్నది రుద్ర, వెనకాల వీల్ చైర్ లో ఉన్నది కుంభ. రాముడు కుంభకర్ణుడి చంపే సీన్స్ చాలా చూసాం, కానీ ఇలాంటిది వానర సైన్యం మొత్తం రాముడిని మోస్తూ ఇలా చంపడం మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇదే మొదటిసారి. నెక్స్ట్ షాట్ లో రుద్ర మన బాబు త్రిశూలంతో ఎంట్రీ. ఆ త్రిశూలంకి ఏదో పవర్ ఉన్నట్టుంది. చూస్తే అలానే ప్రెజెంట్ చేశారు. నంది మీద మహేష్ బాబు వస్తూ ఉంటే ఏదో ఒక ఎమోషనల్ ఫీలింగ్. అంటే ఇప్పుడు మనం అలా చూడలేదు కాబట్టేమో. ఎక్స్ప్రెషన్స్, లుక్స్ అన్ని పీక్స్. ఇంకా థియేటర్స్ లో మ్యాడ్ అయిపోతాం అనేది మాత్రం ఫిక్స్. మ్యూజిక్ కూడా ట్రైలర్ లో ఇన్స్టాంట్ హై ఇచ్చింది. కీరవాణి గారు ఈవెంట్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. రిలీజ్ డేట్ 2027 సమ్మర్ అన్నారు. ఈ 2028 వరకు వెళ్ళకూడదని కోరుకుందాం. ఒకవేళ వెళ్ళినా కూడా గ్లోబ్ని గల్లంత చేసే అవుట్పుట్తోనే వస్తుంది. ఎక్కువ రివీల్ చేయలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేం. సో దట్స్ ఇట్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. See you in the next video.